కంబైన్ హార్వెస్టర్ అంటే కోతల మిషన్. ఈ కోతల మిషన్ ద్వారా మనకి జరిగే డిసడ్వాంటేజెస్ అంటే నష్టాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇదిగో ఇక్కడ మొలిసినవి చూడండి మొక్కలు. ఇవన్నీ కోతల మిషన్ కట్ చేసినప్పుడు గ్రెయిన్స్ పడిపోయి ఇలా మొక్కలు మొలిసినవి. చూడండి ఎన్ని గ్రెయిన్స్ పడిపోయినాయి చూడండి. ఇదంతా వేస్టేజే కదా మరి. చూడండి ఎంత కంపాక్ట్ అయిందో, ఎంత గట్టిగా ఉందో చూడండి సాయిల్. మట్టి ఇంత గట్టిగా పడిపోతే ఏర్లు వ్యవస్థ ఎలా ఫామ్ అవుద్ది, రూట్ సిస్టమ్ ఎలా ఫామ్ అవుద్ది? డ్యామేజే కదా మరి. అండ్ అన్ఈవెన్గా ఉన్న ఫీల్డ్లో అయితే కొన్నిసార్లు ఇది గింజల్ని కరెక్ట్గా కలెక్ట్ చేయదు కూడా. పొల్యూషన్ చూస్తే సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. ఓకే, మనం టెక్నాలజీకి అడాప్ట్ అవ్వాలి, బట్ ఒకేసారి అడాప్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇదే ఉపాధిగా చాలామంది ఉంటారు. ఒకేసారి మనం టెక్నాలజీకి అడాప్ట్ అయిపోతే వీళ్ళందరూ ఏమైపోతారు? సో ఓకే, స్లోగా అడాప్ట్ అవ్వాలి టెక్నాలజీకి అని నా ఒపీనియన్. మీరందరూ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి.